హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బండిడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ శ్రీ పలుసలమ్మ తల్లి అమ్మవారండి. ఈ అమ్మవారి జాతర 12 ఏళ్ళకి ఒక్కసారిగా అయితే జరుగుతుందండి. ఈ జాతర సమయంలో భారీగా పూజలు అయితే జరుగుతాయండి. 12 ఏళ్ళకి ఈ జాతర జరిపించుకున్నందుకు భక్తులైతే వేలాది మంది అయితే దర్శించుకున్నారండి. అసలు రోడ్డు మీద చూసినా, గుడికాడ చూసినా, ఎక్కడ చూసినా, ఏ టైపు చూసినా జనాలు. ఎందుకంటే అమ్మవారి జాతర 12 ఏళ్ళకు ఒకసారి వస్తుందంటే రాకుండా ఉంటారా మరి భక్తులు? మరి అలాగే తండోపతండాలుగా అయితే వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. నేను క్యూలో చూపిస్తున్నాను చూడండి. భక్తులు అనేది ఎంత మంది ఉన్నారో చూస్తున్నారు కదా. ఇంకా నేను మా అమ్మాయి అయితే వెళ్ళామండి. ఇంకా ఈ ఉత్సవాల సమయం, జాతర సమయంలో భారీగా పూజలు అనేది చాలా బాగా అంగరంగ వైభవంగా చేస్తారండి. అలాగే ఇక్కడ అమ్మవారికి పసుపు కొమ్ములు సమర్పిస్తారు. అలాగే ఇంకా పట్టు వస్త్రాలు, ఇంకా గాజులు, పువ్వులు అన్నీ కూడా ఈ అమ్మవారికి సమర్పిస్తారండి. మీరు ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే కనుక వెళ్ళచ్చు. మేము ఎప్పుడు వెళ్ళామంటే మార్చి 22 వెళ్ళామండి. ఆ రోజు ఏంటంటే నైవేద్యాలు పెట్టుకోవడం అనమాట. అందరి ఇంటిల్లో నైవేద్యాలు అయితే పెట్టుకున్నారు. ఇంటింటికి అందరూ ఒక 25 మంది అలా చొప్పున పిలుచుకుని అందరూ కూడా భోజనం చేసి సారె అనేది పట్టుకుని వెళ్ళాలన్నమాట. ఆడపడుచులు కూతుళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిలుచుకుంటారనమాట. ఇలా పిలుచుకుని భోజనము, అలాగే ఇంకా మనకి చీర, పసుపు కుంకుమ, అలాగే గాజులు, ఇంకా చీర అన్నీ ఇచ్చి పంపిస్తారనమాట. ఇలా అయితే ఈ నైవేద్యాలు అయితే జరుగుతాయి అన్నమాట. ఇంకా ముందు రోజు అయితే జాతర జరుగుతుంది, తర్వాత రోజులైతే నైవేద్యాలు అనేది పెట్టుకుంటారనమాట ఎవరింట్లో వాళ్ళు. ఇదిగోండి బల్సులమ్మ తల్లి అమ్మవారు, దర్శించుకోండి మీరు కూడా. ఇక్కడ సూర్య భగవానుడు ఉన్నారనమాట. సూర్య భగవాను కూడా దర్శించుకోండి. ఇక్కడ వచ్చేసి గరగలు అనమాట. ఆ రోజు మనం ఎత్తుకున్న గరగలు చేశారు కదా డ్యాన్సులు, ఆ రోజు అనమాట. ఇంకా బయట అనమాట ఇది రథం, చూసారు కదా. ఇంకా అలా షాపులు అనమాట ఇవన్నీ. బయట ఇదంతా కూడా బయట అనమాట. ఈ కొట్ల చాలా బాగా పెట్టారు. ఇక్కడేమో వినాయకుడు ఉన్నాడనమాట. వినాయకుడిని కూడా దర్శించుకున్నాము. చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట గుడి. చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మవారు శాంతి రూపిణిగా అయితే కొలువై ఉన్నారండి. మావుళ్ళమ్మ తల్లి ఎలా ఉంటుందో సేమ్ అలాగే బల్సులమ్మ తల్లి ఉంటుందన్నమాట. అక్కడ శాంతి రూపిణిగా అయితే కొలువై ఉంది. భక్తుల్ని చాలా చక్కగా అయితే అమ్మవారు చూసుకుంటారనమాట. కోరికలు కూడా నెరవేరుతాయండి. ఇంకా అక్కడ లైటింగ్ అది సెట్టింగ్ అది పెట్టారండి. చాలా బాగుంది. ఇంకా మేము పొద్దున్నే వెళ్ళాము వల్ల మాకు అంతలా లేదు. సాయంత్రం అయితే ఇంకా లైటింగ్ అయితే బాగా వస్తుంది, బాగుంటుంది అనమాట. సో ఇంకా మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నామన్నమాట, వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఇంతేనండి ఈ వీడియో. మీరు కూడా తప్పకుండా ఈసారి బల్సులమ్మ తల్లి అమ్మవారు దగ్గరికి వెళ్ళి దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోస్ రావాలి అంటే మీరు మన ఛానల్ని ఫాలో అయిపోండి. మరెన్నో అప్డేట్స్ అనేది మీ ముందుకు తెచ్చేస్తాను. బాయ్ బాయ్.